హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 53 గ్రాముల కొకైన్ కొనుగోలు సంఘటనలో హైదరాబాద్ లోని ఒక హాస్పిటల్లో మాజీ సీఈఓ అరెస్ట్ అయ్యారు. మాదక ద్రవ్యాలకు బానిసై వాటికి డబ్బులు చెల్లించడానికి ₹1 కోటి విలువైన ఆస్తులను విక్రయించినట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు, చిగురుపతి నమ్రత. ఈమె అరెస్టుకు కొన్ని రోజుల ముందు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆ డాక్టర్ ఇంటికి వెళ్లి ఆమెపై నిఘా ఉంచింది. మే 9న నమ్రత బాలకృష్ణ ర్యాంపర్ రామ్ అనే కొరియర్ ను కలిసింది. పోలీసుల నిఘాలో ఇంకా ఉన్న విషయం ఆమెకు తెలియలేదు. ఒక పోలీస్ అధికారి చెప్పినట్లు ప్రముఖ మీడియా పేర్కొంది. ముంబై వెళ్లి వంశ్ థక్కర్ అనే సరఫరాదారు నుండి కొకైన్ కొనుగోలు చేసి కొరియర్కు నమ్రత ₹5 లక్షలు ఇచ్చినప్పటి నుంచి పోలీసులు ఆమెను గమనించారు. థక్కర్ ముంబైలో నివసించే డీజే. మాజీ సీఈఓకు నమ్రత డ్రగ్ ఇస్తుండగా నమ్రత, రామ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. థక్కర్తో మాజీ సీఈఓ చేసిన వాట్సాప్ చాట్ ను కూడా పోలీసులు యాక్సెస్ చేశారు. గతసారి 57, మొత్తం 8 మిగిలిన్నాయి. ఈసారి 5 పంపారు కాబట్టి 3 మిగిలిన్నాయని రాసింది. ఆసుపత్రి స్పష్టత. నమ్రత అరెస్టు తర్వాత మే 11న ఒమేగా హాస్పిటల్లో ఆమెకు ఆసుపత్రిలో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ ఒక వివరణ జారీ చేసింది. మే 11 ఆదివారం విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్లో ఒమేగా హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ మోహనవంశీ, డాక్టర్ నమ్రత పాల్గొన్న సంఘటన వ్యక్తిగత చర్యలతో కూడిన సంఘటన అని, సంస్థతో సంబంధం లేదని నొక్కి చెప్పారు. ఒమేగా హాస్పిటల్స్ అసాధారణమైన ఆంకాలజీ, మల్టీ స్పెషాలిటీ సంరక్షణను అందించే దాని ప్రధాన లక్ష్యానికి కట్టుబడి ఉందని ప్రకటన పేర్కొంటోంది. భారతదేశమంతటా 14కు పైగా ఆంకాలజీ కేంద్రాలు నిర్వహిస్తున్న ఒమేగా హాస్పిటల్స్ సంస్థతో సంబంధం లేని వ్యక్తిగత ప్రవర్తనను ముడిపెట్టే ముందు వాస్తవాలను ధృవీకరించాలని మీడియా ప్రజలను కోరింది. ఈ కేసులో అరెస్టైన వైద్యుడు డాక్టర్ నమ్రత చిగురుపతి విషయానికి వస్తే ఆమె 34 ఏళ్ల వైద్యురాలు. 2021-22 మధ్య స్పెయిన్లో ఎంబీఏ చదువుతున్నప్పుడు ఆమె కొకైన్ వ్యసనానికి గురైందని డాక్టర్ పోలీసు అధికారులు తెలిపారు. నివేదిక ప్రకారం డాక్టర్ నమ్రత చిగురుపతి 2014లో పీరం చెరువులోని ఒక కళాశాల నుండి ఎంబీబీఎస్ పూర్తి చేసి 2017లో కొచ్చిలోని ఒక సంస్థ నుండి రేడియేషన్ ఆంకాలజీలో ఎండీ పూర్తి చేశారు. నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టంలోని సెక్షన్ల కింద నమోదు చేశారు.